హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 31st వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. సో ఈ వీడియోలో మనము రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్డ్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఏమంటుందంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీటా ఫర్ విచ్ ద రిజల్టెంట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చిండు. సో ఈ ఫిగర్లో మీరు చూసుకున్నట్టయితే ఒక ఇంక్లైన్డ్ వెడ్జ్ మీద ఒక బ్లాక్ అనేది రెస్ట్ అయ్యి ఉంది. సో ఈ బ్లాక్ మీద మీరు చూసుకున్నట్టయితే 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఏమంటుండంటే మనము టీటా వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడు కనుక్కోవాలి? ఎట్లాంటి సిచ్యువేషన్లో అంటే దాని రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉంటుందని చెప్పిండు. అంటే టీటా వాల్యూ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూకి రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉంటుంది. అంటే అదొక కండిషన్. అంటే రిజల్టెంట్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉంటుంది అనేది ఒక కండిషన్. ఆ కండిషన్ని మనం బేస్ చేసుకొని టీటా వాల్యూ కనుక్కోవాలి. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏ ఫోర్సెస్ ఇచ్చిండు అనేది క్లియర్గా రాసుకుందాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ టీటా యాంగిల్ మేక్ చేస్తుంది. సెకండ్ ఫోర్స్ అనేది విత్ ఫస్ట్ ఫోర్స్ 40 degrees మేక్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ సెకండ్ ఫోర్స్ అనేది టోటల్ ఎక్స్ యాక్సిస్ తోటి 40 degrees మేక్ చేయట్లేదు. సెకండ్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఫోర్స్ తోటి 40 degrees మేక్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంది? థర్డ్ ఫోర్స్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఇక్కడ మర్చిపోయాను రాయడం 30 degrees. ఓకే, 30 degrees. క్వశ్చన్ కరెక్ట్గా రాసుకున్నా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఏం చేసిన అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో దానికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనము ఒక బాడీని సపరేట్ చేసి అన్ని కాంటాక్ట్స్ నుంచి, సో ఇక్కడ కాంటాక్ట్ ఏంది బ్లాక్కి? ఈ వెడ్జ్ సర్ఫేస్. సో ఆ వెడ్జ్ సర్ఫేస్ నుంచి సపరేట్ చేసేసి ఆ బ్లాక్ మీద ఏ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో అవన్నీ రాసుకుంటే దాన్నే మనం ఏమంటామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాము. అంటే ఈ బాడీని ఐసోలేట్ చేసేసేయాలి ఫ్రమ్ ఇట్స్ కాంటాక్ట్స్. ఐసోలేట్ చేసిన తర్వాత వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని నీట్గా రాసుకుంటే దాన్నే మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాము. సో ఇప్పుడు నేను ఈ బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకున్నా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ప్రతి ఒక్క దానికి నేమ్ ఇచ్చేసిన. సో ఫస్ట్ వన్ వచ్చేసి F1, F2 అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ ఈ క్వాడ్రంట్లో ఉన్నది. ఈ క్వాడ్రంట్లోకి ఎట్లా వెళ్ళిపోయిందని మీకు డౌట్ ఉంటుంది. నేను ఒక లా చెప్పిన మీకు. ఆ లా ఏంది? లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ చెప్పినా లేదా? సో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ వీడియో గురించి అర్థమవుతుంది. సో దాన్ని మీకు షార్ట్గా చెప్తా. ఏంటంటే రిజిడ్ బాడీస్ ఉన్నాయా? ఈ రిజిడ్ బాడీస్లో నేను ఒక ఫోర్స్ని ఇంకో ఫోర్స్తో రిప్లేస్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఎట్లా అంటే మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ ఫోర్స్ ఉందా? ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ చూసుకోండి. ఇట్లా యాక్ట్ అవుతుందా లేదా? ఓకే, దీన్ని స్ట్రైట్ చేసుకుంటే మీకు ఇట్లా యాక్ట్ అవుతుందా లేదా? ఓకే, ఇక్కడ చూడండి. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఫోర్స్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుందా లేదా? సో నేను రిజిడ్ బాడీస్లో ఈ ఫోర్స్ని నేను ఇంకో ఫోర్స్ లెక్క రాసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్లో నేను ఎక్కడైనా కానీ ఇంకో ఫోర్స్ రిప్లేస్ చేసుకోవచ్చు. అంటే నేను ఈ ఫోర్స్ని ఈ ఫోర్స్తో రిప్లేస్ చేసుకున్నా. ఆ రిప్లేస్ చేసిన ఫోర్స్ ఎట్లా ఉండాలంటే ఆల్వేస్ షుడ్ బి అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ప్రీవియస్ ఫోర్స్. మనం ఏ ఫోర్స్ని అయితే రిప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్లోనే ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 500 Newton అనేది 500 Newton అనే ఫోర్స్ డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ని మీరు ఎక్స్టెండ్ చేయండి. సో ఒకవేళ నేను ఈ ఫోర్స్ని రిప్లేస్ చేయాలనుకుంటున్నా అనుకోండి, నేను ఏ డైరెక్షన్లో రిప్లేస్ చేయొచ్చు? ఓన్లీ ఈ డైరెక్షన్లోనే, అంటే ఈ డైరెక్షన్లోనే రిప్లేస్ చేయొచ్చు. కానీ ఈ ఫోర్స్ ఆ ఫోర్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా. ప్లస్ ఇంకో కండిషన్ ఏంది? బాడీ అనేది రిజిడ్ బాడీ ఉండాలి. సో ఈ చాప్టర్లో మ్యాక్సిమం మనం రిజిడ్ బాడీస్ తీసుకుంటాం కాబట్టి నేను లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ యూజ్ చేసుకొని ఈ ఫోర్స్ని అంటే ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ నేను ఇక్కడ రాసుకున్నా. సో ఈ ఫోర్స్ వచ్చేసి విత్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ మీరు చూడండి, విత్ ఎక్స్ యాక్సిస్ 30 degrees మేక్ చేస్తుంది కాబట్టి ఈ క్వాడ్రంట్లో కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ 30 degrees మేక్ చేస్తుంది.
సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ క్లియర్గా అర్థమైపోయిందా? సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము? సింపుల్ సిగ్మా ఎఫెక్స్ కనుక్కుంటాము, సిగ్మా ఎఫ్ఐ కనుక్కుంటాము, ఆర్ కనుక్కుంటాము. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మనకి ఆ లాజిక్ ఏందో మీకు మనము తర్వాత చూద్దాం. ఎందుకంటే ఆ ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని మనము దాన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిగ్మా ఎఫెక్స్ కనుక్కోవాలి. సిగ్మా ఎఫెక్స్ ఎట్లా కనుక్కుంటాము? యూజింగ్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆ త్రీ ఫోర్సెస్ని నేను రిజాల్వ్ చేస్తున్నా. రిజాల్వ్ చేస్తే మీరు కరెక్ట్ చూసుకోండి, F1 ఫోర్స్ని రిజాల్వ్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ మళ్ళొకటి ఏంటంటే, ఈ F1 అనేది F2 తోటి 40 degrees మేక్ చేస్తుంది. సో F1 అనేది X తోటి ఏ యాంగిల్ మేక్ చేయట్లేదు. కానీ మీరు గమనించినట్టయితే F2 అనేది X యాక్సిస్ తోటి ఎంత మేక్ చేస్తుంది? టీటా మేక్ చేస్తుంది. సో మీరు చూసుకున్నట్టయితే F1 వచ్చేసి 40 ప్లస్ ఈ టీటా యాంగిల్ మేక్ చేస్తుంది కదా X యాక్సిస్ తోటి, అవునా కదా? ఇదంతా టీటా ప్లస్ ఇదంతా 40. సో the total angle made by force F1 with X axis is 40 plus theta. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇది 40, ఇది టీటా. సో టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 40 ప్లస్ టీటా. సో F1 అనేది 40 ప్లస్ టీటా యాంగిల్ మేక్ చేస్తుంది X యాక్సిస్ తోటి. నెక్స్ట్ F2 అనేది టీటా, F3 అనేది 30. ఇప్పుడు రిజాల్వ్ చేసుకుంటే మీరు చూసుకోండి, 300 cos theta అంటే F2ది 300 cos theta ప్లస్ 300 cos of 40 ప్లస్ థీటా. సో ఇప్పుడు F1 ఫోర్స్ది అలాంగ్ X డైరెక్షన్ ఏముంటుంది? 300 ఇంటూ cos of 40 ప్లస్ థీటా ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ 500 వల్ల అలాంగ్ X యాక్సిస్ ఏ కాంపోనెంట్ ఉంటుంది? 500 cos 30, 500 cos 30. ఓకే, ఇంకొక చిన్న షార్ట్ కట్ కూడా ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోర్స్ వెక్టర్ ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుందో ఆ యాక్సిస్ కాంపోనెంట్ వచ్చేసి కాస్ కాంపోనెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రతి ఒక్క ఫోర్సు ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది? ఎక్స్ యాక్సిస్ తోటి. సో సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్, సో ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ ఏమవుతుంది? కాస్. సో ప్రతి ఒక్క దానికి కాస్ కాంపోనెంట్ వచ్చేసింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు F2 యొక్క y కాంపోనెంట్ ఏముంటుంది? F2 అంటే ఏంది? 300 sin theta. సో 300 sin theta ప్లస్ ఇక్కడ ఓకే తర్వాత చెప్తాను మీకు. 300 sin theta ప్లస్ F1 y కాంపోనెంట్ ఏముంటుంది? 300 sin of 40 ప్లస్ థీటా. ఓకే, మైనస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో చూడండి, y కాంపోనెంట్ ఏముంది? నెగిటివ్ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ F3 అనేది ఇది X కాంపోనెంట్, ఇది Y కాంపోనెంట్. సో అలాంగ్ నెగిటివ్ Y డైరెక్షన్ సింబల్ ఏంది? మైనస్. సో F3 అంటే ఎంత? 500 మైనస్ 500 sin 30. సో ఇక్కడ మీరు సైన్ కన్వెన్షన్ కూడా చూసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి రాస్తా, చాలా నా ప్రతి వీడియోస్లో ఉంటుంది, చూడండి మీరు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పాజిటివ్ X యాక్సిస్ అలాంగ్ X యాక్సిస్ అంటే అలాంగ్ రైట్ డైరెక్షన్ అంటే పాజిటివ్ తీసుకుంటాం. అలాంగ్ లెఫ్ట్ డైరెక్షన్ నెగిటివ్ X యాక్సిస్కి మనము నెగిటివ్ సైన్ తీసుకుంటాము. అలాంగ్ Y యాక్సిస్ అంటే పాజిటివ్ Y యాక్సిస్కి పాజిటివ్ తీసుకుంటాము. అలాంగ్ నెగిటివ్ Y యాక్సిస్కి నెగిటివ్ తీసుకుంటాము. సో ఈ సైన్ కన్వెన్షన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ సైన్ కన్వెన్షన్ని మనము ఇక్కడ ఫోర్సెస్కి సైన్స్ అనేవి అలొకేట్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 300 sin 30 ప్లస్ 300 sin of 40 ప్లస్ థీటా మైనస్ 500 sin 30. కానీ ఇక్కడ ఫస్ట్ మనకేంది? ప్రాబ్లంలో ఒక కండిషన్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? రిజల్టెంట్ ఈజ్ ప్యారలెల్ టు X యాక్సిస్. అంటే దాని అర్థమైంది. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిజల్టెంట్ అనేది ప్యారలెల్ టు X యాక్సిస్ అన్నాడు. అంటే ప్యారలెల్ టు X యాక్సిస్ అంటే మీరు చూడండి, y వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్యారలెల్ టు y యాక్సిస్ అన్నాడు అనుకోండి, సపోజ్ ప్యారలెల్ టు y యాక్సిస్ అన్నాడు అనుకోండి, ఇలాంగ్ y యాక్సిసే ఉన్నట్టు. అంటే ఆ టోటల్ ఫోర్స్ అంటే ఈ 3 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతుందో అది ఓన్లీ అలాంగ్ X డైరెక్షన్లో ఉందని అర్థం. అంటే X డైరెక్షన్లో పోతుందంటే
టోటల్ ఎఫెక్ట్ అనేది ఎక్స్ డైరెక్షన్లోనే ప్రొడ్యూస్ అయింది కదా, అంటే దాని అర్థమైంది వై డైరెక్షన్లో ఎఫెక్ట్ అనేది 0 ఉందని అర్థము. అంటే ఈ 3 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, వై డైరెక్షన్లో లేదు. అంటే ఎఫెక్ట్ లేదంటే ఆ ఫోర్సెస్ అంటే ఆ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఆ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ కూడా 0నే కదా. అంటే వై డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి, వై డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమవుతున్నాయో అవన్నీ ఈక్వల్ టు 0నే కదా. అంటే రిజల్టెంట్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్స్ టు 0నే కదా. సో నేను ఏం చేసిన, రిజల్టెంట్ అలాంగ్ వై డైరెక్షన్ విచ్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసిన. ఈ కండిషన్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటివే ఇస్తాడు మనకి ఎగ్జామ్లో. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఒకవేళ సేమ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాను అనుకోండి, టోటల్ రిజల్టెంట్ అనేది ఎలాంగ్ వై యాక్సిస్ ఉంది, అంటే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈ 3 ఫోర్సెస్ అంటే సపోజ్ ఒకవేళ ఇక్కడ మన కండిషన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఇచ్చిందంటే ఈ 3 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతుందో అది ఎక్స్ యాక్సిస్లో ఏం లేదు, ఎలాంగ్ వై యాక్సిసే ఉంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాను నేను, సిగ్మా ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 0 చేస్తా. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా. ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 దాని ఎక్స్ప్లెనేషన్ మీకు మొత్తం ఇచ్చిన. సో అదంతా నేను మనకి బోర్డ్ స్పేస్ సరిపోతుందని చెప్పేసి ఆ ఎక్స్ప్లెయిన్ అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయినాం. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిగ్మా ఎఫ్ఐ అంటే ఫోర్స్ ఎలాంగ్ వై కాంపనెంట్ ఆల్జిబ్రిక్ సమ్ని, అంటే వై డైరెక్షన్లో ఏవే ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో వాటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ని ఈక్వల్ టు 0 చేస్తున్నా. సో మనకు వచ్చేసింది సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 300 sin θ ప్లస్ 300 sin of 40 ప్లస్ θ మైనస్ 500 sin 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 500 sin 30 అటు పంపిస్తున్నా. సో పంపించేసి ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 టర్మ్స్లో మనకి 300 అనేది కామన్ ఉంది. సో 300 ఇంటూ sin θ ప్లస్ sin of 40 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 500 sin 30. సో 300 ఇటు పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. sin θ ప్లస్ sin 40 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 500 ఇంటూ sin 30 బై 300. సో 2 zeros క్యాన్సిల్. సో దీని తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఈ sin θ ప్లస్ sin 40 ప్లస్ θని సాల్వ్ చేయాలంటే మనము ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా వాడాలి. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్స్ టు 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే c వచ్చేసి ఏంది టీటా, d వచ్చేసి 40 ప్లస్ θ. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, 2 sin c ప్లస్ d బై 2 అంటే 2 sin 40 ప్లస్ θ ప్లస్ 40 ప్లస్ θ అంటే మీకు ఏమొస్తుంది, θ ప్లస్ θ ఎంత 2θ. సో 40 ప్లస్ 2θ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d బై 2 అంటే c ఎంత θ మైనస్ 40 మైనస్ దీన్ని నేను ఎట్లా రాసుకున్నా అంటే ఓకే అక్కడ మీకు ఇట్లా రాసినా కానీ అర్థమైపోతుంది, బట్ స్టిల్ మనం అక్కడ ఏది ఉందో అదే రాసుకుందాం. సి ఎంత θ మైనస్ 40 ప్లస్ θ అంటే ఏమొస్తుంది మనకి మైనస్ ఇంటూ 40 మైనస్ ఇంటూ ప్లస్ θ మైనస్ θ. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ θ క్యాన్సిల్ అయిపోతుంది, కరెక్టా కదా. ఓకే. సో 2 సైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 కామన్ తీసిన నేను మీద నుంచి. సో 2 కామన్ తీస్తే ఏమొస్తుంది 2 ఇంటూ 20 ప్లస్ θ బై 2. 2 క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుంది θ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మైనస్ 40 బై 2. సో 2 1s 2 20s, సో మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 5/6. ఎట్లా 5/6 వచ్చింది మీరు చూసుకున్నట్టయితే 5/3 ఇంటూ సైన్ 30 ఎంత 1/2. సో 5/3 ఇంటూ 1/2. నెక్స్ట్ ఏంది 2 సైన్ అంటే 2 ఇప్పుడు ఏం చేసిన ఈ 2ను కూడా అటు సైడ్ పంపించేసిన ప్లస్ ఈ కాస్ ఆఫ్ మైనస్ 20 అంటే ఏంది మీరు చూసుకున్నట్టయితే ట్రిగ్నోమెట్రీలో కాస్ ఆఫ్ మైనస్ θ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ θ. సో కాస్ ఆఫ్ మైనస్ 20 ఈజ్ నథింగ్ బట్ కాస్ 20. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ 2ని ఇంకా కాస్ 20ని ఇటు సైడ్ పంపించుకుంటే డివైడ్ అయింది. సో సైన్ ఆఫ్ 20 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 ఇంటూ 1/2 కాస్ 20. సో దీన్ని నాకు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది 5/6 ఇంటూ 1/2 కాస్ 20ని 0.4437 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ సైన్ అటు పంపించుకుంటే ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ అవుతుంది. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ 20 ప్లస్ ఫర్ విచ్ వాల్యూ ఆఫ్
లేకపోతే మీరు ఎట్లా చేస్తారంటే ఈ సైన్ ఇన్వర్స్ వాల్యూ కనుక్కోండి. దీనిది సైన్ ఇన్వర్స్ వాల్యూ కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది 26.325. అంటే మీరు చూసుకున్నట్టయితే ఈ 20 ప్లస్ టీటా వాల్యూ దేనికి ఈక్వల్స్ టు 26.325. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 20 నాట్ పంపిస్తున్నా, ఏమవుతుంది టీటా ఈజ్ ఈక్వల్స్ టు 26.325 మైనస్ 20, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 6.325. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, టీటా అనేది ఏ యాంగిల్ ఉండాలి, 6.325 యాంగిల్ ఉండాలి. 6.325 యాంగిల్ ఉంటే మనకి రిజల్టెంట్ అనేది ఎట్లుంటుంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే సింపుల్, ఇప్పుడు చూడండి సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఉంది. ఇప్పుడు సైన్ టీటా 1/2 ఎప్పుడవుతుంది, ఓకే, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 30. ఓకే, కరెక్టా కదా. అట్లనే సైన్ ఆఫ్ 20 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0.4437 ఎప్పుడు అవుతుంది అంటే సింపుల్, ఏం చేసినా అంటే ఈ సైన్ని మనం అటు పంపించుకుంటే 1/sin అవుతుంది. సో 1/sin ఇస్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.4437 ఎంత వచ్చింది 26.325. అంటే ఈ 20 ప్లస్ టీటా టోటల్ యాంగిల్ మనకి ఎంత 26.325. సో అదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కాబట్టి సో టీటా అనేది వేరియబుల్. సో అటు పంపించుకొని సాల్వ్ చేస్తే నాకు టీటా 6.325 వచ్చింది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా. సో సింపుల్ వెరీ సింపుల్. మనం ఈ బేసిక్స్ని కరెక్ట్ చూసుకున్నట్టయితే మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేసేయచ్చు. సో మీకు అంత క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.